గణపతిని పూజించడం వల్ల ఆనందం, అదృష్టం కలుగుతాయనే నమ్మకం ఉంది. అంతేకాదు, వినాయకుడిని పూజిస్తే మీరు అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతారు. అందుకే ప్రతి బుధవారం రోజున వినాయకుడిని పూజిస్తారు. జ్యోతిష్యుల ప్రకారం ఈరోజు కొన్ని పరిహారాలు చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. దేవతల దేవుడైన మహాదేవుని కుమారుడైన వినాయకుడిని ఏ పూజలో అయినా ముందుగా పూజిస్తారు. వినాయకుడిని పూజించడం వల్ల ఆనందం, అదృష్టం కలుగుతుంది. అంతేకాకుండా మనకున్న అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతారు. అందుకే ప్రతి బుధవారం నాడు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శుభకార్యాలు సాఫీగా సాగడానికి బుధవారం నాడు చాలా మంది వినాయకునికి ఉపవాసం కూడా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో బుధవారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే నియమం కూడా ఉంది. ఈ పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో తిండికి, డబ్బుకి ఎప్పుడూ కొదవ ఉండదు. మీరు కూడా ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే బుధవారం నాడు ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయండి. మీరు గణేశుని అనుగ్రహం పొందాలంటే బుధవారం నాడు తలస్నానం చేసి ధ్యానం చేయండి. తర్వాత ధ్యానం చేసి వినాయకుడిని పూజించాలి. కాగా పూజా సమయంలో బెల్లంతో చేసిన మోదకాలను వినాయకునికి సమర్పించాలి. బెల్లంతో చేసినటువంటి మోదకాలను వినాయకునికి సమర్పించడం వల్ల గజాననుడికి త్వరగా సంతోషం కలుగుతుందని పురాణాలు పేర్కొన్నారు. ఆయన అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది. బెల్లంతో చేసిన మోదకాన్ని వినాయకుడికి సమర్పించి కోరిన ఫలితాన్ని పొందవచ్చు. జమ్మి ఆకు గణపతికి ఎంతో ప్రత్యేకమైంది, ప్రీతికరమైంది. అందుకే బుధవారం పూజ సమయంలో వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి. అలాగే మీ కోరికలను వినాయకుడికి చెప్పుకుంటే ఎంతో మంచిది. అలాగే ఈ పరిహారాన్ని చేయడం వల్ల భగవంతుడు త్వరగా సంతోషిస్తారు. ఆయన అనుగ్రహం మీపైన తప్పకుండా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి అంటే బుధవారం నాడు గంగాజలం ఉన్న నీటితో స్నానం చేయండి. తరువాత పసుపు రంగు దుస్తులు ధరించి సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. ఆ తర్వాత కుంకుమ పువ్వు పాలుతో వినాయకుడికి అభిషేకం చేయండి. కుంకుమ పువ్వు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పరిహారాన్ని చేయడం వల్ల గణేశుని అనుగ్రహం మీ పైన ఉంటుంది. వినాయకుడికి దుర్వ అంటే చాలా ఇష్టం. అందుకే వినాయకుడికి ప్రత్యేక అనుగ్రహం పొందడానికి బుధవారం 21 దుర్వలను దారంతో కట్టి వినాయకుడికి సమర్పించండి. ఈ సమయంలో సంతోషం, శ్రేయస్సు, సంపద వృద్ధి చెందాలని ఆకాంక్షించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో దుఃఖం, సంక్షోభం, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి.